హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కనుమూరి హాస్పిటల్, గుంటూరు. ఈ మధ్య కాలంలో మేము కామన్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే మడమ నొప్పులు. ఇంతకుముందు కూడా మేము యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చేసాము. ఆ వీడియోస్ చూసిన తర్వాత కూడా చాలామంది మడమ నొప్పులతో బాధపడేవాళ్ళు మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ మడమ నొప్పులతో బాధపడే వాళ్ళు ఏంటంటే రకరకాల ట్రీట్మెంట్లు ట్రై చేస్తూ ఉంటారు. టాబ్లెట్లు కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ ట్రై చేసి ఇంకా తగ్గకపోతే ఏంటంటే మా దగ్గరకు వస్తున్నారు. కొంచెం మందికి ఎక్స్రే తీసిన తర్వాత దానిలో ఏంటంటే కొమ్ములాగా ఒక ఎముక పెరగడం చూస్తున్నాం. ఆ ఎముక పెరగడం వల్ల ఏంటంటే కొంచెం మంది బయట సర్జరీ చేయాలన్నారు డాక్టర్ గారు, దీనికి నిజంగా సర్జరీ అవసరమా లేదా అని మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఈ కొమ్ము అనేది దేని వల్ల ఫామ్ అవుతుంది, అసలు దీనివల్ల నొప్పులు ఉంటాయా, మడమ నొప్పులు అనేది ఉంటాయా లేదా అనేది వాళ్ళు చూద్దాం. ఈ మడంలో ఈ ఎముక అసలు ఎందుకు పెరుగుతుంది? ఎవరికైతే మడమ మీద ఒత్తిడి అనేది బాగా ఎక్కువ ఉంది, అంటే పొలం పని చేసే వాళ్ళు ఉంటారు, లేదు ఎక్కువ దూరం నడిచే వాళ్ళు ఉంటారు, లేదు మెకానిక్ పనులు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే రోజులో చాలాసేపు ఎక్కువసేపు నుంచొని ఉంటుంటారు. అది కాక ఎక్కువ దూరం నడుస్తూ ఉంటారు. సరైన ఫుట్వేర్ కానీ, చెప్పులు కానీ అవి కూడా సరిగ్గా వేసుకోరు. దానివల్ల ఏమవుతుంది, మడమ మీద ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో మడమ మీద ఎప్పుడైతే స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది, ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి ఆ కండలో ఎముక అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ కాల్షియం ఇవన్నీ ఏమవుతాయి అంటే ఆ కండరాల్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి. దానివల్ల అదంతా ఒక హార్డ్గా బోన్ లాగా అయిపోయి ఎక్స్రే తీసినప్పుడు ఏంటంటే ఇది మనకు ఒక కొమ్ములాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఏంటంటే కొంచెం మంది సర్జరీ చేయాలని చెప్తారు. కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మడమ నొప్పులు అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎముక పెరగడం వల్ల కూడా మనం ఒకసారి నడవడం స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఎక్కువ దూరం నడిచినప్పుడు కానీ, లేదు పరిగెత్తినప్పుడు, జంపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఆ కండ మీద ఒత్తిడి అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ కొమ్ములాగా పెరిగింది ఏంటంటే కింద ఉన్న కండ మీద ఒత్తిడిలాగా ఉంటుంది. అది గుచ్చుకొని ఆ నొప్పి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఎముక పెరిగిన వాళ్ళకి ఎప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ రాగానే ఏంటంటే ఎప్పుడు ఎవరికి సర్జరీ అనేది చెప్పాం. వీళ్ళు కూడా ఏంటంటే స్టార్టింగ్లో రొటీన్ ట్రీట్మెంటే ట్రై చేస్తాం. ఫస్ట్ ఏంటంటే చెప్పులు మార్చుకోమని చెప్తాం. ఎక్కడ నడిచినా, పొలంకి వెళ్ళినా కూడా, ఏం చేసినా కూడా ఆ మెత్తపాటి చెప్పులు వేసుకొని చేయగలిగితే ఏంటంటే మడమ మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం పాతగా వాడే ఆ గట్టిపాటి చెప్పులు కానీ ఇవన్నీ ఆపేసి బాగా మెత్తగా ఉండే చెప్పులు కానీ, లేదు అలవాటు ఉంటే షూస్ కానీ వాడాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ సిలికాన్ ఇన్సోల్స్ అని దొరుకుతాయి. అవి మనకి అమెజాన్లో కానీ లేకపోతే రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి. అవి మన పాత చెప్పుల మీద అతికించుకోవడం కానీ, లేదు మనం రెగ్యులర్గా వాడే షూస్లో పెట్టుకోవడం కానీ చేస్తే కొంచెం ఆ మడమ మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ తగ్గి నొప్పులు అనేవి తగ్గడం స్టార్ట్ అవుతాయి. లేదు చెప్పులు మార్చాము, అన్నీ చేస్తున్నాము, ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు కొన్ని రకాల పెయిన్ మెడికేషన్స్ కానీ, లేదు కండరాల బలానికి వాడే టాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే కొన్ని రకాల ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, అంటే మడమ దగ్గర ఉన్న కండరాలు బలం కావడానికి ఆ ఎక్సర్సైజ్లు చేస్తే ఏంటంటే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ ట్రై చేస్తున్నా తగ్గట్లేదు డాక్టర్ గారు, బాగా ఇబ్బందిగా ఉంది, పని చేస్తున్నా కూడా నొప్పులుగా ఉంటున్నాయి, ఎక్కువ దూరం నడిచామంటే మడమలు వాచిపోతున్నట్టుగా తెలుస్తుంది అన్నప్పుడు ఏంటంటే ఇంజెక్షన్స్ ట్రై చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ, లేదు పిఆర్పి ఇంజెక్షన్. ఈ రెండిట్లో ఏదైనా కూడా ట్రై చేసుకోవచ్చు. పిఆర్పి ఇంజెక్షన్ వల్ల ఏంటంటే కొంచెం మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమి ఉండవు, మనకి పెయిన్ రిలీఫ్ కూడా ఉంటుంది. సో పిఆర్పి ఇంజెక్షన్ ట్రై చేసుకోవడం బెటర్. అవన్నీ ట్రై చేసినా కూడా బాగా ఇబ్బందిగా ఉంది, ఆ బోన్ అనేది బాగా ప్రామినెంట్గా తెలుస్తుంది, కండరాల నొప్పులతో 1 or 2 years బాధపడతానే ఉన్నాము, ఎన్ని మెడిసిన్స్ వాడినా ట్రై చేస్తున్నా అసలు నొప్పి అనేది తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు సర్జరీ చేయించుకోమని అడ్వైజ్ చేస్తాం. మేమైతే రొటీన్గా అసలు సర్జరీ అనేది ఎప్పుడు చెప్పము. చాలా రేర్ కేసెస్లో అసలు మరీ విపరీతంగా నొప్పి ఉంది అనుకున్న వాళ్ళకే ఈ సర్జరీ అనేది. మిగతా 99% వాళ్ళకి ఏంటంటే ఈ రకరకాల మెడికేషన్స్ వల్ల కానీ, ఎక్సర్సైజెస్ వల్ల కానీ, ఫుట్వేర్, ఈ ఇంజెక్షన్స్తో సరిపోతుంది.